శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ బలభద్ర పాత్రుని ఉదయశంకర్ గారు రచించిన ఆమె గెలిచింది అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథా విజయం 2019 రామోజీ ఫౌండేషన్లో బహుమతి పొందింది. తెలుగు వెలుగు పత్రికలో ప్రచురితమైంది. మరి కథలోకి వెళదామా? అమ్మా, నాన్న అని హాయిగా పిలవక ఈ మమ్మీ డాడీ ఏమిటే? పైగా వెస్ట్రన్ డాన్స్ నేర్చుకుంటానని మంకు పట్టుబడతావు. నువ్వు అసలు మా అమ్మాయివేనా, లేక ఏ దేశం నుంచైనా దిగొచ్చావా? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా అంటూ రాజేశ్వరి కూతురు ఆమనిని కోపడింది. టీనేజ్లో ఉన్న ఆమనిలో స్వతంత్ర భావాలు చిగురుస్తున్నాయి. దానికి తోడు స్నేహితులు కూడా వెస్ట్రన్ మ్యూజిక్, వెస్ట్రన్ డ్యాన్సు ఎంత గొప్పవో చెబుతూ ఉంటే ఆమె లేత మనసు తల్లిదండ్రుల కన్నా స్నేహితుల వైపే మొగ్గింది. మా ఫ్రెండ్స్ అందరూ చేరారు మమ్మీ, నేను కూడా డాన్స్ క్లాసులకు వెళతాను అని పట్టుపట్టింది ఆమెని. రాజేశ్వరి కస్సుమని, అసలు ఆడ మగ కలిసి గంతులేసే ఆ వెస్ట్రన్ డ్యాన్స్ ఎందుకే? అంతగా అయితే కూచిపూడి నేర్చుకో, సంప్రదాయబద్ధంగా ఉంటుంది అంది. ఆమెని విసుక్కుంటూ, నేను అడిగిన దానికి ఒప్పుకోకుండా కూచిపూడి కథాకళి నేర్చుకోమంటావేమిటి? ఓవర్ మేకప్లతో పాత చింతకాయ పచ్చడిలా ఉండే ఆ డాన్సునంటే నాకు అసలు ఇష్టం లేదు అంది మొండిగా. రాజేశ్వరి భర్త శేఖర్ భార్యని మందలించాడు. రాజీ, ఎందుకు దాన్ని రెచ్చగొడతావు? నేను మాట్లాడతా కదా అని కూతురికి ఏదో చెప్పబోయాడు. తండ్రి చెప్పేదేమిటో గ్రహించిన ఆమెని మొహం పక్కకు తిప్పేసుకుంది. ఆమె భర్త వంక ఆవేదనగా చూసి తల దించుకుంది. రాజేశ్వరి కూతుర్ని హాల్లోకి తీసుకెళ్లి అద్దాల కబోర్డ్లో అమర్చిన జ్ఞాపికలు, కప్పులు చూపించింది. అవి రోజూ ఆమెని చూసేవే. అయితే వాటి వెనక ఉన్న చరిత్ర మాత్రం ఆమెకు తెలియదు. ఎందుకిప్పుడు వీటిని ప్రత్యేకంగా చూపిస్తున్నావు అంది ఆమెని. ఆమెకి ఇంకా తల్లి మీద కోపం పోలేదు. రాజేశ్వరి చిన్నగా నవ్వి, నీకు తెలుసా, నేను శాస్త్రీయ నృత్య కళాకారిణి. చిన్నప్పుడు ప్రదర్శనలు కూడా ఇచ్చాను. ఇవన్నీ నాకు వచ్చిన బహుమతులు అంది. వెనకాలే వచ్చిన శేఖర్, ఈవిడి గారి డాన్స్ దెబ్బకి స్టేజ్ కూడా కుప్ప కూలిపోయింది అంటూ ఎగతాళిగా నవ్వి రిమోట్ తీసుకుని టీవీ ముందు కూర్చున్నాడు. భర్త మనస్తత్వం తెలిసిన రాజేశ్వరి ఏమీ మాట్లాడలేదు. ఆమెని తల్లి వంక సంభ్రమంగా చూస్తూ, వావ్, ఎప్పుడు చెప్పలేదే నువ్వు గొప్ప డాన్సర్ అని, పెర్ఫార్మెన్సులు ఇచ్చావని అని కాస్త ఆగి, అయితే నీ జీన్సే నాలో కూడా ఉందన్నమాట. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ ఒప్పుకోవా, నేను వెస్ట్రన్ నేర్చుకుంటాను అని బతిమాలసాగింది. తల్లి కూడా డాన్సర్ అని తెలిసి ఆ పిల్ల ఆశలు చిగురించాయి. తల్లి ఏమీ మాట్లాడకపోయేసరికి ఆమెని విసురుగా తన గదిలోకి వెళ్ళి తరిపేసుకుని, నేను బయటికి రాను, ఇక్కడే కుళ్ళి కుళ్ళి చస్తాను అని గట్టిగా అరిచింది. కూతురు ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని రాజేశ్వరి భయపడింది. శేఖర్ భార్య వంక తీక్షణంగా చూస్తూ, అంతా నీవల్లే, చిచ్చి అని కూతుర్ని సముదాయిస్తూ, ఆ దిక్కుమాలిన అమ్మ జీన్స్ నీకెందుకమ్మా? నువ్వు అలాగే ఎదుగు బొదుగు లేకుండా ఉంటావు. నువ్వేం వరి అవ్వకు, నిన్ను డాన్స్ క్లాస్లో నేను చేర్పిస్తాగా అని హామీ ఇచ్చాడు. రాజేశ్వరి కూతురికి ఏదో చెప్పబోయి భర్త ఇచ్చిన హామీ చూసి తన ప్రయత్నాన్ని విరమించుకుంది. బెడ్రూంలోకి వెళ్ళి మంచం మీద వాలింది. కూతురి మంకుపట్టు కన్నా భర్త ప్రవర్తన ఆమెని ఎక్కువ బాధించింది. ఆమెకి కళ్ళు మూసుకున్నా నిద్ర రావటం లేదు. ఆమెకి తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. ఇప్పుడు ఉన్నన్ని అవకాశాలు, సౌకర్యాలు అప్పటి పిల్లలకు లేవు. తమ అభిరుచులు, అభిప్రాయాలు బహిర్గతం చేసుకునే స్వేచ్ఛ కూడా అప్పట్లో లేదు. అమ్మా నాన్న చెప్పింది ఆచరించటమే తమ తరానికి తెలుసు. నేటి తరానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకునే స్వేచ్ఛ కూడా ఉంది. కానీ స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడితనం, మితిమీరిన గారాబం వల్ల మొండితనం పెరిగిపోతుంది. 3 ఏళ్ల క్రితం తమ పుత్రరత్నం సంతోష్ ఉన్న ఊళ్ళో మంచి కాలేజీ వదిలేసి ముంబైలో చదువుతానంటే అభ్యంతరం చెప్పింది. వాడు అలిగి ఎక్కడెక్కడో తిరిగి
4 రోజుల తర్వాత ఇల్లు చేరితే భర్త తనని పిల్లల ముందే తిట్టిపోశాడు. చివరికి బ్యాంకులో లోన్ తీసుకుని వాడిని ముంబై కాలేజీలో చేర్పించాడు. ఇప్పుడు చేదాటిపోయిన కొడుకు ప్రవర్తన, నిర్లక్ష్య ధోరణి చూసి శేఖరు ఏమీ చేయలేకపోతున్నాడు. తన కొడుకు కూతురు బెదిరించి తాము అనుకున్నది సాధించినట్లు చిన్నప్పుడు తాను కూడా చేసి ఉంటే ఈ పాటికి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చి ఉండేవి. పైగా అప్పటి తన లక్ష్యం ఎంతో ఉన్నతమైనది. అయినా అప్పటి పెద్దలు ఇలాంటి బెదిరింపులకు లొంగేవారు కాదేమో. అందరూ తనని రాజీ రాజీ అంటూ పిలిచి అడుగడుగునా రాజీ పడేటట్లు చేశారు. గడిచిన కాలమంతా ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు మెదిలింది. కూచిపూడి కళాక్షేత్రం నిర్వహించిన నృత్య పోటీల్లో రాజేశ్వరి ప్రదర్శించిన పారిజాతాపహరణం ప్రముఖ కళాకారుల ప్రశంసలు పొందింది. చిన్న వయసులోనే అద్భుత ప్రతిభ కనపరిచిన రాజేశ్వరిని ఘనంగా సత్కరించారు. ఆనందం ఆరణవమైన రాజేశ్వరి ఇంటికి రాగానే తల్లి సుందరమ్మ దిష్టి తీసింది. ఆమె సంబరంగా తల్లి భుజాల మీద చేతులు వేసి, నేను శోభానాయుడంత గొప్ప డాన్సర్ అవుతానని మా గురువుగారు చెప్పారమ్మా అంది. తల్లి తనలో తాను నవ్వుకుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజేశ్వరి వాళ్ళ నాన్న కృష్ణమూర్తి, ఇంతవరకు చేసిన డాన్సులు చాలమ్మా, ఇక చదువు మీద దృష్టి పెట్టు అన్నాడు. రాజేశ్వరి తండ్రి మాటలు విని అవాక్కైంది. అదేంటి నాన్న, ఇప్పుడు మాత్రం నా చదువుకి ఏం తక్కువైంది? బాగానే చదువుతున్నాగా అంది అమాయకంగా. సుందరమ్మ కూతుర్ని అనునయిస్తూ, అది కాదు తల్లి, చిన్నపిల్లగా ఉన్నప్పుడు డాన్సులవి బాగానే ఉంటాయి. ఇప్పుడు నువ్వు పెద్దదాని అవుతున్నావు కదా, ఈ వయసులో డాన్సులవి చేయటం బాగుండదని అంది. రాజేశ్వరికి ఏమీ అర్థం కావట్లేదు. తనకు డాన్సులు చేసే వయసు దాటిపోయిందా? మరి యామిని కృష్ణమూర్తి, పద్మా సుబ్రహ్మణ్యం, శోభానాయుడు లాంటి వారు పెద్దవాళ్లైనా భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు కదా. కళా పిపాసులు వారి నృత్యాలని ఎలా ఆదరించారు? ఆమె ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఆమె కళా ప్రస్థానం మాత్రం ఆగిపోయింది. ఆమె చదువు మీదనే పూర్తిగా దృష్టి సారించి మంచి మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఎంట్రన్స్లో కూడా మంచి ర్యాంకు సాధించింది. తనకు వచ్చిన ర్యాంకుతో డొనేషన్ లేకుండానే మెడిసిన్లో సీటు వస్తుంది. డాన్సర్ కాకపోయినా డాక్టర్ అయ్యే అవకాశం వచ్చినందుకు రాజేశ్వరి ఎంతో సంతోషించింది. కానీ మధ్యతరగతి ఆర్థిక సమస్యలు ఆమె ఆశలకు గండి కొట్టాయి. ఆడపిల్లల చదువు గురించి కృష్ణమూర్తి కూతురుకి హితబోధ చేశాడు. రాజేశ్వరి తల నిమురుతూ, ఏ చదువైతే ఏమ్మా, ఎంబీబీఎస్ అంటే మాటలా? మనలాంటి మధ్యతరగతి వాళ్ళం భరించగలమా? బీఎస్సీలో చేరు అన్నాడు. రాజేశ్వరికి ఏడుపొచ్చింది. లక్షలు పోసి కొనే సీటుని తన తెలివితేటలతో సాధించుకున్నా తనకు చదువుకునే స్వేచ్ఛ లేదు. కూచిపూడి ఎటూ అటకెక్కింది. కనీసం చదువులోనైనా తన కోరిక తీరదా? నువ్వన్నా నాన్నకు చెప్పమ్మా అని తల్లిని బతిమాలింది. సుందరమ్మ భారంగా నిట్టూర్చి, ఏం చేస్తాను తల్లి, అన్నయ్య చదువు కోసం చేసిన అప్పు ఇంకా తీరనే లేదు. ఇప్పుడు మళ్ళీ అప్పు చేయటం ఎంత కష్టం. పైగా నువ్వేమో పెళ్లికి ఎదుగుచ్చావు, అన్నింటికి డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అంది బాధగా. రాజేశ్వరి ఉక్రోషంగా, అన్నయ్యకి అప్పు చేసి మరీ డొనేషన్ కట్టి చదువు చెప్పిస్తున్నారు, కానీ నాకు డొనేషన్ అవసరం లేకపోయినా నేను అడిగింది కాదంటున్నారు. అదేమంటే ఆడపిల్లవు పెళ్లి చేయాలంటారు. నిజంగా ఇప్పుడు నాది పెళ్లి చేసుకునే వయసా అమ్మా అంది. సుందరమ్మ సమాధానం చెప్పలేకపోయింది. కానీ రాజేశ్వరి మాత్రం ఓడిపోయింది. ఆమె బీఎస్సీలోనే చేరింది. పోనీ అదైనా పూర్తి చేయనిచ్చారా అంటే అదీ లేదు. 2వ సంవత్సరంలో ఉండగానే అనుకోకుండా ప్రభుత్వ ఉద్యోగి సంబంధం రావటంతో ఆమె ప్రమేయం లేకుండానే ఆమె పెళ్లి జరిగిపోయింది. కాలేజీకి వెళ్లాల్సిన రాజేశ్వరి అత్తవారింటికి వెళ్ళింది. అత్తవారింట్లో షరా మామూలే. అప్పటి వరకు ఉన్న పని మనిషి హఠాత్తుగా మానేసింది. అత్తగారి మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా మారి దీర్ఘకాలిక విశ్రాంతి అవసరమైంది. కొడుక్కి ఉద్యోగం ఇప్పించి విశ్రాంతి తీసుకుంటున్న మామగారికి సపర్యలు చేయటం ఆమె దినచర్యలో భాగమైంది. ఆడబడుచుల పెళ్లిళ్లకి తనే పెళ్లి పెద్ద అయింది. మరుదుల చదువులకి తన నగలే పెట్టుబడి అయ్యాయి.
పెరిగిపోతున్న ఇంటి ఖర్చులను తట్టుకోవటం కోసం రాజేశ్వరిని ఇంటి దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేర్చాడు శేఖర్. అక్కడ కూడా జీతం మొత్తం తెచ్చి భర్త చేతుల్లో పోయటమే. ఎందుకంటే ఆడవాళ్ళకి డబ్బు పెత్తనం ఇవ్వకూడదట. ఉమ్మడి కుటుంబంలో అందరూ ఎవరి దారి వారు చూసుకొని వెళ్ళిపోయాక కానీ ఆమెకి విశ్రాంతి దొరకలేదు. అప్పటికే ఆమె చిక్కి శల్యమైంది. ఎంతో కొంత సంపాదిస్తున్నా డాక్టర్కి చూపించుకోవాలంటే ఎక్కడ లేని ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. రక్తహీనత కృంగదీస్తున్నా చిట్కా వైద్యాలతో నెట్టుకొస్తూ ఆడబడుచుల పురుళ్ళు పుణ్యాలను దగ్గరుండి జరిపించింది. తను మాత్రం ఆలస్యంగా తల్లి అయి 2 పిల్లలకు జన్మనిచ్చి కాస్త తేరుకునేసరికి 25 ఏళ్లు గిర్రున తిరిగాయి. ఈ 25 ఏళ్లలో ఎక్కడికి వెళ్ళింది లేదు, ఎవరిని కలిసింది లేదు. వంటిల్లే వైకుంఠం, కుటుంబమే కైలాసం. తన జీవితంలో అనుకున్నది ఏదీ సాధించలేదు. కనీసం తన పిల్లల భవిష్యత్తునైనా తీర్చిదిద్ది సంతోషిద్దామనుకుంటే ఆ ఆశలు కూడా ఆవిరవుతున్నాయి. ఆమెని పెద్ద మనిషి అయింది. ఇంట్లో జరిగే తంతు పూర్తయ్యాక మమ్మీ, నా హాఫ్ శారీ ఫంక్షన్ స్టార్ హోటల్లో చేద్దాం అంది ఆమెని తల్లితో. రాజేశ్వరి కూతుర్ని దగ్గరికి తీసుకొని, ఇది ఆడపిల్లలందరికీ సహజంగా వచ్చే శారీరక మార్పు. ఆ సమయంలో ఆరోగ్యరీత్యా పాటించాల్సిన నియమాలు, తీసుకోవలసిన ఆహారం గురించి తెలుసుకున్నావు. అది చాలమ్మా. స్టార్ హోటల్లో విందుల పేరుతో డబ్బు ఖర్చు చేయాల్సినంత ప్రత్యేకత ఏమీ లేదు ఇందులో అని అనునయంగా చెప్పింది. సహజంగానే ఆమెనికి తల్లి మాటలు రుచించలేదు. శేఖర్ మాత్రం కూతురు పెద్ద మనిషి అయిందని నలుగురికి తెలిస్తే తన వయసు ఎక్కడ బయటపడుతుందోనని మీ అమ్మకి భయం. అందుకే వద్దంటుంది. నువ్వేం దిగులు పడకు, నీ ఫంక్షను గ్రాండ్గా చేద్దాం అన్నాడు నవ్వుతూ. తను ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలంటే తర్వాత చూద్దాం అన్న పెద్ద మనిషి కూతురి ఫంక్షన్కి వేలకు వేలు ఖర్చు పెట్టడానికి సిద్ధం కావడం ఆమెకి పెద్దగా ఆశ్చర్యంగా అనిపించలేదు. పార్టీలో రాజేశ్వరి బంధువుల కన్నా ఆమెని స్నేహితులతోనూ వారి తల్లిదండ్రులతోనూ ఎక్కువగా మాట్లాడటం చూసి శేఖరు ఆశ్చర్యపోయాడు. వెంటనే భార్యని పక్కకు పిలిచి, ఏంటి అందరితో అంత రాసుకు పూసుకు తిరుగుతున్నావు? అంత కావలసిన వాళ్ళా అన్నాడు వంకరగా. ఆమె భర్త వంక ఒక్కసారి అసహ్యంగా చూసి, మీరు మారరు అంతే అని అతడి నుండి దూరంగా అతిథులున్న వైపు వెళ్ళింది. ఆమెని స్నేహితురాలు సమీర వాళ్ళ అమ్మ మాధవి, మీరు కూచిపూడి నృత్యం బాగా చేసేవారట కదా ఆమెని చెప్పింది అని కొంతసేపు ఆగి, మీ అమ్మాయికి కూడా కూచిపూడి నేర్పకపోయారా అంది. రాజేశ్వరి నిర్లిప్తంగా నవ్వి, మనం అనుకుంటే సరిపోదు కదండి, పిల్లలకు కూడా ఆసక్తి ఉండాలి కదా అంది. మాధవి కూడా తల ఆడిస్తూ, అంతేలేండి, నేను కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశాను, కొన్ని కచేరీలు కూడా చూశాను, అయినా మా పిల్లలకి నేర్పలేకపోయాను అంది విచారంగా. రాజేశ్వరికి తన భావాల్ని పంచుకోవటానికి ఒక ఆత్మీయురాలు దొరికినందుకు సంతోషించింది. మనకన్నా ఎక్కువ స్వేచ్ఛ సౌకర్యాలు అనుభవిస్తున్న ఇప్పటి యువత మన సంస్కృతి సంప్రదాయాలని పూర్తిగా విస్మరిస్తున్నారు అని తన మనసులో మాట చెప్పింది రాజేశ్వరి. అవును రాజేశ్వరి గారు, ఇప్పటి యువత తలుచుకుంటే మన సంప్రదాయాలను కళలను అందలం ఎక్కించగలరు. కానీ వాళ్ళ దృష్టి అంతా ర్యాంకుల మీద డాలర్ల మీద పడేలా చేసింది కార్పొరేట్ విద్యా వ్యవస్థ. దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంది అంది మాధవి. టీనేజ్ పిల్లలంతా హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. హోటల్ వాళ్ళు పెట్టిన లౌడ్ స్పీకర్లో నుంచి వస్తున్న పాటలకి కొంతమంది స్టెప్పులు వేస్తుంటే చుట్టూ చేరిన వాళ్ళు ఈలళ్లతో చప్పట్లతో హుషారెక్కిస్తున్నారు. యాంకర్ వచ్చి రాని తెలుగులో అందరినీ డాన్స్ చేయమని ప్రోత్సహిస్తుంది. ఆ గోల భరించలేక రాజేశ్వరి, మాధవి మరికొంతమంది తల్లిదండ్రులు హాల్ బయటికి వెళ్ళిపోయారు. అక్కడే మాధవి రాజేశ్వరితో, మన పిల్లలు కాకపోతే ఇతరుల పిల్లలకి మనము సంగీతం నాట్యం నేర్పవచ్చు కదా, మనమే ఒక పాఠశాల ప్రారంభిద్దాం అని ప్రతిపాదించింది. రాజేశ్వరికి ఈ ఆలోచన వచ్చింది. కానీ శేఖర్ ఏమంటాడోనన్న శంక ఆమెను వదల్లేదు. మీరు సరేనంటే మా మేడ మీద ఉన్న పాత సామాన్ల గది ఖాళీ చేయిస్తాను అని కూడా అంది మాధవి.
వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే భోజనాలు మొదలయ్యాయి. అప్పటికి ఆ ప్రతిపాదన ఆలోచన స్థాయిలోనే ఉండిపోయింది. నృత్య పాఠశాల ప్రారంభానికి శేఖర్ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఎంతో కొంత ఆదాయం వస్తుందని అతడు ఆశించాడు. ఎన్నో ఏళ్ల క్రితం వదిలేసిన సంగీత నాట్యాలను మళ్లీ ప్రాక్టీస్ చేసి పిల్లలకు నేర్పటానికి రాజేశ్వర్ కానీ మాధవ్ కానీ ప్రయాసపడలేదు. బహుశా వారి నరాల్లో జీర్ణించుకుపోయిన కళాభిరుచి అందుకు కారణం కావచ్చు. కానీ ఒకసారి అనుకోకుండా రాజేశ్వరి నాట్య ప్రదర్శన ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టేజి అనుభవం కోసం పద్మావతి శ్రీనివాస కళ్యాణం రూపకంలో పాత్రలు వేయించటానికి తన శిష్యులని తీసుకుని వెళ్ళింది. అక్కడ శ్రీనివాసుడి పాత్ర వేసే అమ్మాయి ఏవో కారణాల వల్ల రాలేకపోయింది. నిర్వాహకులు పట్టుబడితే శ్రీనివాసుడి పాత్ర రాజేశ్వరి వేసింది. ఆమె నాట్య కౌశలానికి ప్రశంసలు లభించాయి. కానీ ఇంట్లో భర్త మాత్రం మాటలతో ఆమెని చిత్రవధ చేశాడు. డాన్స్ స్కూలు పెడతానన్నప్పుడే నిన్ను కట్టడి చేసి ఉండాల్సింది. సిగ్గు ఎగ్గు లేకుండా ఈ వయసులో తైతక్కలాడటానికి తయారయ్యావు. నీకు కుటుంబ పరువు పరితృష్టలతో సంబంధం లేదు. ఎదిగిన పిల్లలు ఉన్నారని జ్ఞానం కూడా లేదు. చీచీ అన్నాడు భార్యని తులనాడుతూ. రాజేశ్వరి సంజాయిషి ఇస్తున్నట్లుగా, నేను కావాలని చేసిన ప్రదర్శన కాదండి. ముందుగా అనుకున్న నర్తకి రాకపోవడంతో వాళ్ళు నన్ను అడిగారు. అది కూడా శ్రీనివాస కళ్యాణం రూపకంలో శ్రీనివాసుడి పాత్ర. గత్యంతరం లేని పరిస్థితుల్లో చేయవలసి వచ్చింది అన్నది తలంచుకుని. శేఖర్ భార్య మాటలు నమ్మలేదు. ఇంకా బుకాయించాలని చూడకు అన్నాడు తీక్షణంగా చూస్తూ. ఆమెని జోక్యం చేసుకుని, నిజమే డాడీ, నేను కూడా అక్కడే ఉన్నాను. మమ్మీని డాన్స్ చేయమని ఆర్గనైజర్స్ బలవంతం చేశారు. చివర్లో సన్మానం కూడా చేశారు అని తల్లికి మద్దతుగా నిలిచింది. శేఖర్ కాస్త మెత్తబడి, సరే 5 ఏదో అయిందిలే, అసలు ఇదంతా స్కూల్ వల్లే వచ్చింది. ఇక దాని జోలికి పోకుండా ఇంటి పట్టునుండు అన్నాడు దయదలిచినట్లుగా. ఆమెకి తల కొట్టేసినట్లయింది. ఇప్పుడిప్పుడే నాట్యం ద్వారా మానసిక ఆనందం పొందుతున్న రాజేశ్వరి భర్త ప్రవర్తనతో తీవ్ర మనోవేదనకి గురైంది. పైగా తనను నమ్ముకున్న తన శిష్యులను సగంలోనే క్లాసులకి రావద్దని చెప్పటం ఆమెకి సబబుగా అనిపించలేదు. రాజేశ్వరి నెమ్మదిగా చెప్పింది, అర్ధాంతరంగా స్కూలు మానేస్తే ఎలాగండి? మాధవి సంగీతం టీచరే గాని డాన్స్ టీచర్ కాదు. మరి డాన్స్ క్లాసులు ఎవరు తీసుకుంటారు? శేఖర్ ఆగ్రహంతో, ఎవరూ లేకపోతే స్కూల్ని గోదాట్లో పడేయండి అంటూ విసురుగా బయటికి నడిచాడు. రాజేశ్వరి ఆ రోజంతా ముభావంగానే గడిపింది. భోజనం చేయలేదు. రాత్రి పడుకోబోయే ముందు శేఖర్, ఏమిటి నిరాహార దీక్ష చేస్తున్నావా? ఎవరిని బెదిరించడానికి అన్నాడు హేళనగా. ఆమె నుంచి ఏమి సమాధానం రాకపోవటంతో, నీ కర్మ అంటూ నిద్రకు ఉపక్రమించాడు. ఆ మర్నాడు కూడా రాజేశ్వరి ఏమీ తినకపోవడంతో ఆమె నీరసించిపోయింది. ఆమెని తండ్రికి చెప్పింది. శేఖర్ ఏమీ పట్టించుకోకపోగా, కడుపు మాడితే చచ్చినట్లు దారికొస్తుంది, అలాగే ఉండని అన్నాడు నిర్లక్ష్యంగా. ఆమెని సంతోష్కి ఫోన్ చేసి, అన్నయ్య, డాడీ తిట్టాడని మమ్మీ అన్నం తినటం మానేసింది, నాకు భయంగా ఉంది అన్నది. చివరికి అన్నా చెల్లెలు కలిసి తండ్రిని ఒప్పించారు. శేఖర్ మాత్రం డాన్సులు నేర్పటమే గాని ప్రదర్శనలు ఇవ్వకూడదు అనే షరతు మీద ఒప్పుకున్నాడు. కానీ రాజేశ్వరి ఈసారి అంగీకరించదలుచుకోలేదు. ఆమె భర్త వంక సూటిగా చూస్తూ, మీరు వ్యసనంగా కాల్చే సిగరెట్లు మానుకోలేదు. ఉన్న ఊళ్ళో కాకుండా ఎక్కడో దూరంగా అప్పు చేసి లక్షలు పోసి కొడుక్కి సీటు కొనడానికి అభ్యంతరం లేదు. కూతురి వెస్టర్న్ డాన్స్కి నెల వేలకు వేలు ఖర్చు చేయడానికి అభ్యంతరం లేదు. నేను క్లాసికల్ డాన్స్ చేస్తే మాత్రం పరువు పోతుంది, అంతేగా? భార్య మాటలకి శేఖర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఏమిటే వాగుతున్నావు అంటూ ఏదో అనబోయేంతలో అతడి ఫోను మోగింది. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, చెప్పరా, సరే అలాగే అంటూ చెప్పా పెట్టకుండా బయటికి నడిచాడు. ఆమెని స్నేహితులతో సినిమాకి వెళ్ళింది. భర్త ఎక్కడికో చెప్పకుండా బయటికి వెళ్ళాడు. ఈ మధ్య సంతోష్ నుంచి పెద్దగా ఫోన్లు కూడా రావటం లేదు. ఎప్పుడన్నా డబ్బు అవసరం అయితేనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు. చదువు పూర్తయినా ఉద్యోగ ప్రయత్నాలంటూ హైదరాబాద్లో మకాం పెట్టాడు.
చదువుల్లో అంతంత మాత్రంగా ఉన్న సంతోష్ మీద శేఖరు పెద్ద పెద్ద ఆశలే పెట్టుకున్నాడు. ఈ పరిస్థితుల్లో అనవసరంగా శేఖర్ని కష్టపెట్టానేమో అని రాజేశ్వరి బాధపడింది. బాగా ఆలోచించి చివరికి డాన్స్ స్కూల్ మూసివేయటానికే నిర్ణయించుకుంది. 2 రోజుల తర్వాత సంతోష్ వచ్చాడు. రాజేశ్వరి కొడుక్కి కాఫీ ఇస్తూ, ఏరా ఉద్యోగం ఏదైనా దొరికిందా అని అడిగింది. సంతోషు కాస్త విసుగ్గా, అబ్బా ఎప్పుడు అదే గోలా, వస్తే నేను చెప్పనా అని కొంచెం సేపు ఆగి, అయినా నేను అంతకన్నా పెద్ద ఛాన్సే కుట్టాను మమ్మీ అన్నాడు ఉత్సాహంగా. ఆమెని అన్నవంక అనుమానంగా చూస్తూ, ఏంట్రోయ్ ఎవరన్నా డబ్బున్న అమ్మాయిని బుట్టలో వేశావా అంది. చెల్లెలి నెత్తి మీద చిన్నగా ముట్టి, నువ్వు కిలాడివే, మరీ బుట్టలో వేయటం కాదు కానీ నేను శ్రావ్య ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాం, ఆ సంగతి చెప్దామనే వచ్చానిప్పుడు అన్నాడు సంతోష్. రాజేశ్వరి శేఖరు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. శేఖర్ చదువుతున్న పేపర్ పక్కన పడేసి, ఇంకా నీకు ఉద్యోగం కూడా రాలేదు కదరా, అప్పుడే పెళ్ళేమిటి అన్నాడు. సంతోష్ దర్జాగా నవ్వి, ఇంకా ఉద్యోగం ఎందుకు డాడీ, శ్రావ్య వాళ్ళ డాడీ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, కావలసినంత డబ్బు ఉంది, మనందరినీ పోషించగలడు అన్నాడు. రాజేశ్వరి కొడుకు వంక అసహ్యంగా చూస్తూ, చీచీ సిగ్గులేదురా అలా మాట్లాడటానికి, ఉద్యోగం సద్యోగం లేకుండా వాళ్ళ ఇంట్లో పడి తింటావా అంది. ఏదో మాట్లాడబోయిన ఆమెని తల్లి కోపం చూసి వెనక్కి తగ్గింది. సంతోష్ మాత్రం తనను తాను గట్టిగా సమర్థించుకున్నాడు. శేఖర్ ఆలోచనలు వేరే రకంగా ఉన్నాయి. అత్యవసర మార్కులతో పాస్ అయిన పుత్రరత్నానికి ఉద్యోగం వచ్చే సూచనలు కనబడటం లేదు. కనీసం డబ్బున్న ఇంటికి అల్లుడైతే వాడికి ఏ లోటు ఉండదు అని మనసులో అనుకుని, పైకి మాత్రం సరే వాళ్ళ పెద్దవాళ్ళని వచ్చి ఓసారి మాట్లాడమను, ఆలోచిద్దాం అన్నాడు దర్పంగా. రాజేశ్వరి భర్త మాటలకి అడ్డుపడుతూ, మీరు కూడా ఏమిటండి, ముందు వాడిని ఒక మంచి ఉద్యోగం సంపాదించమనండి, అప్పుడే పెళ్లి గురించి ఆలోచిద్దాం అంది. శేఖర్ భార్య మాటలు ఖాతరు చేయకుండా, ఇప్పుడు నీ సలహా ఎవరడిగారని ప్రతిదా అంటూ కల్పించుకుంటావు, వంటింటి కుందేల్లా పడుండక అన్నాడు. ఆమె అమిత ఆశ్చర్యంగా చూసి, నన్ను వంటింటి కుందేలుగా మార్చింది మీరు కాదా, అయినా మన అబ్బాయి పెళ్లి విషయంలో నేను కల్పించుకోకూడదా, ఇదెక్కడ న్యాయమండి అంది తీవ్రమైన బాధతో. ఆమె మాటల్ని పట్టించుకోకుండా శేఖరు సిగరెట్ ముట్టించుకుంటూ బయటకు నడిచాడు. తండ్రి ఒప్పుకునేసరికి సంతోష్కి ఎక్కడ లేని ఆనందం కలిగింది. ఫోన్ తీసుకుని డాబా మీదకు వెళ్ళాడు శ్రావ్యతో మాట్లాడటానికి. ఆమెనికి తల్లిని చూస్తే జాలేసింది, కానీ పలకరించడానికి ధైర్యం లేక మిన్నకుండిపోయింది. జేవురించిన మొహంతో రాజేశ్వరి గదిలోకి వెళ్లి మంచం మీద వాలింది. ఆమెకి దుఃఖం పొంగుతూ ఉంది. అంత బాధలోనూ ఆమె మస్తిష్కంలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అవి క్రమంగా ఒక గమ్యం చేరుకున్నాయి. ఆమె ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది. ఆదివారం కాస్త ఆలస్యంగా నిద్రలేచిన శేఖర్ కళ్ళు నులుముకుంటూ ముందు గదిలోకి వచ్చాడు. దంతధావనం పూర్తి చేసి కాఫీ కోసం వంటింట్లోకి చూశాడు. అక్కడ చడి చప్పుడు లేదు. రాజేశ్వరి ఏమైందబ్బా అనుకుంటూ ఇల్లంతా కలిగి తిరిగాడు. భార్య ఎక్కడా కనిపించలేదు. అలా తిరుగుతుండగానే టీపాయ్ మీద టీవీ రిమోట్ కింద రెపరెపలాడుతున్న కాగితం కనిపించింది. అనుమానిస్తూనే ఆ కాగితం చేతిలోకి తీసుకుని చూశాడు. అది రాజేశ్వరి రాసిన ఉత్తరం. శేఖర్ గారికి, ఈ సంబోధన మీకు ఆశ్చర్యంగా ఉంటుందని తెలుసు, కానీ మన మధ్య ఉన్న దూరానికి అది నిదర్శనం. నేనొక నష్టజాతకురాలని నాకెప్పుడూ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కోరుకున్నవి ఏవీ నాకు దక్కలేదు. అన్ని విషయాల్లో నేను రాజీ పడ్డాను. ఇప్పటి వరకు ఈ రాజీ పడే మనస్తత్వమే జీవితంలో నేను ఓడిపోయేలాగా చేసింది. పిల్లల పెంపకం, చదువులు, పెళ్లిళ్ల విషయంలో కూడా కన్నతల్లిగా నా పాత్ర ఏమీ లేదని అర్థమైంది. అయితే కోరుకున్నవి ఎలా సాధించుకోవాలో పిల్లలు నాకు చెప్పకనే చెప్పారు. కానీ వాళ్లలా ప్రవర్తించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. కానీ నా మాటకు విలువలేని చోట నా ఉనికి కూడా నిరర్ధకం అని భావించి నేను వెళ్ళిపోతున్నాను. కూచిపూడి కళాక్షేత్రం వాళ్ళు నాకు నాట్యాచార్యగా ఉద్యోగం ఇస్తామన్నారు. ఇక నా జీవితం అక్కడే గడపదలుచుకున్నాను. మీరు కోరుకుంటే విడాకులకు కూడా నేను సిద్ధమే. ఇంతవరకు జీవితంలో ఓడిపోతూ వచ్చిన నేను ఇక గెలవటం నేర్చుకుంటాను.
ఎందుకంటే ఇప్పుడు నేను స్వేచ్ఛాజీవిని కానీ నాది విశృంఖల స్వేచ్ఛ కాదని మాత్రం గట్టిగా చెప్పగలను. ఇక సెలవు. ఇట్లు రాజేశ్వరి. 1000 వోల్టుల షాక్ తగిలినట్లుగా అయ్యాడు శేఖర్. కొన్ని నిమిషాలకు కానీ అతడు మామూలు మనిషి కాలేదు. నిద్ర లేవగానే కాఫీ ఇవ్వటం ఆలస్యం అయితేనే సహించలేని తను ఇక ఇంటి ఇల్లాలు లేకుండా ఎలా గడపగలడు? అతడి బుర్ర వేగంగా పనిచేసింది. గబగబా పిల్లల్ని నిద్రలేపాడు. నిద్రమత్తులో బిత్తరపోయి చూస్తున్న సంతోష్ ఆమనీలతో, త్వరగా లేచి తయారవ్వండర్రా, 8 గంటల బండికెళ్ళి అమ్మని ఇంటికి రమ్మని ప్రాధేయపడదాం అంటూ రాజేశ్వరి రాసిన ఉత్తరాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.